ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఆంధ్రదేశంలో ఒక ముందు చూపు కలిగినటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల కాలంలో అనేక హామీలను నెరవేర్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వారి ముందు చూపులో భాగంగా P4 పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్లాన్ని అమలు నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా అమలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో 2020 విజనరీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి అందరూ హేళన చేశారు. ఆ డాక్యుమెంట్నే ప్రతి రాష్ట్రం, భారతదేశంలో అందరూ ఫాలో అవుతున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఇప్పుడు 2047లో భాగంగా ఏ విజన్ ఆఫ్ 2047లో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి P4 ప్లాన్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ఈ ప్లాన్ ద్వారా జీరో పవర్టీని, ఇన్వైటింగ్ టు ది జీరో పవర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రతి వారు కూడా పూర్తిగా సుఖ సంతోషాలతో కూడినటువంటి హ్యాపీ ఇండెక్స్ లైఫ్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో వారి యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంట్లో మొట్టమొదటిసారిగా సూపర్ 6 సూపర్ హిట్ ఏ రకంగా హిట్ అయిందో దానిలో భాగంగా స్త్రీ శక్తి పథకం కింద ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రయాణం చేయడానికి రాష్ట్రంలో ఏ పక్క నుంచి ఏ పక్కకు వెళ్ళాలన్నా పల్లె వరకు ఎక్స్ప్రెస్ బస్సులలో మనకు అవకాశం కల్పించినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కలగజేసినటువంటి అవకాశం, ఉచిత ప్రయాణాన్ని కలగజేసిన విశేషం ఏమిటంటే బస్సులు ప్రైవేటు, డ్రైవర్ ప్రైవేటు, కండక్టర్ గవర్నమెంట్, పబ్లిక్, ప్రజలు భాగస్వామ్యం. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఆగస్టు నెల 15వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యంలో ఇప్పటిదాకా 6 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు. అంటే ఇది పీపుల్స్ పార్టిసిపేషన్, పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్కి నిదర్శనంగా ఇక్కడ మనం P4ని డైరెక్ట్గా చూస్తున్నాం. ఆర్టీసీలో విజయవంతంగా నిర్మాణాత్మకంగా అమలు చేయటం జరిగింది P4ని. ఈ యొక్క దాంట్లో భాగంగా మీరు అందరికీ తెలియజేసినట్లయితే ఈ ప్రైవేటు బస్సులు ముఖ్యంగా నేను చూస్తున్నాను నంద్యాలలో, ఇది ప్రైవేటు బస్సు. అలాగే గిద్దలూరు మైదుకూరు, ఇది ప్రైవేటు బస్సు. ఇది గిద్దలూరులో ప్రైవేటు బస్సు. ఈ ప్రైవేటు బస్సుల్లో ఉదాహరణగా చెప్తున్నాను, ఈ ప్రైవేటు బస్సుల్లో బస్సు ప్రైవేట్ యాజమాన్యం, డ్రైవర్ ప్రైవేటు డ్రైవర్, కండక్టర్ ఆర్టీసీ. మహిళల దగ్గర ఇప్పటి వరకు ఒక్క టిక్కెట్ కూడా కొట్టకుండా ఫ్రీగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని P4 పథకంలో చంద్రబాబు నాయుడు గారు కల్పించారనే విషయాన్ని ఈనాడు నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నా. ఈ రకంగా ఈ బస్సు నెంబర్లతో కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే AP27UB 6767 గిద్దలూరు, AP39UD 023T మైదుకూరు, అయితే AP39UK 4899 నంద్యాల, ఇలా అనేక బస్సులు ప్రైవేటు యాజమాన్యాల బస్సులు ఆర్టీసీలో చలామణి అవుతూ ప్రైవేటు డ్రైవర్లతో, గవర్నమెంట్ కండక్టర్తో మహిళలు ఇప్పటి వరకు 6 కోట్ల మంది ఉచిత రవాణా సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్సులు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను.